హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. ఈరోజు నేనైతే మా హస్బెండ్ కోసం పొటాటో నగెట్స్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. మొన్న బ్రెడ్ హల్వా చేసినాను, అందులో అయితే ఇది యూజ్ చేయరు కదా, బ్రౌన్ కలర్ది, అందుకే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇది కనిపించింది కాబట్టి దీంతో అయితే పొటాటో నగెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో బ్రౌన్ స్లైసెస్ని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో యాడ్ చేసేకి కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్ని అయితే యాడ్ చేసి ఉంచుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. దీనిలో వచ్చి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చి 2 స్పూన్స్ అయితే మైదా పిండిని కలిపేయాలి. ఇప్పుడైతే ఈ సైజులోకి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు నగెట్స్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో మైదాని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి వాటర్తో కలుపుకోవాలి. ఇది ఎందుకంటే పొటాటో చేసాం కదా, దాన్ని వచ్చి ఇందులోకి డిప్ చేయడానికి అనమాట. వాటర్ వేసి దీన్ని వచ్చి బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ పల్చ కాకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దీన్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్లోకి వేసి దీన్ని అయితే కోటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కోటింగ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెంసేపు వేడెక్కిన తర్వాత ఈ నగెట్స్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ కాలకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ దీన్ని టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి దాన్ని టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లేకుంటే నగెట్స్ అనేది కాలిపోతాయి. మనం చెక్ చేసుకొని దీన్ని అయితే టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే పొటాటో నగెట్స్ అంటే రెడీ అయిపోతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.